సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పాత నోటిఫికేషన్ రద్దయింది, కొత్త నోటిఫికేషన్ వచ్చింది. సో దీని ప్రకారం ఆల్రెడీ ఇప్పటిదాకా జరిగిన 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్‌లో 2,50,000 మంది వరకు ఆల్రెడీ రాశారు. ఒక ప్రిలిమ్స్‌లో చాలామంది పాస్ అయ్యారు. సో మరి ఇటువంటి పరిస్థితుల్లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది. కొత్త వాళ్ళు కూడా 1,00,000 మంది వరకు మళ్ళీ అప్లై చేసే అవకాశం ఉంది. సో మరి ఫ్రెషర్స్ ఎలా ప్లాన్ చేసుకోవాలి? కొత్త వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రిలిమ్స్ నోటిఫికేషన్‌లో ఉన్న దాని ప్రకారం మేలో గాని, జూన్‌లో గాని ఉంటుంది. మోస్ట్‌లీ ప్రిలిమ్స్ విల్ బి ఇన్ ది జూన్ సెకండ్ వీక్ బికాస్ ఆఫ్ ద ఎలక్షన్ షెడ్యూల్. అంటే ఇప్పుడు మార్చ్ 12కి అట్లా ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. తర్వాత 28 మార్చి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. 19th ఏప్రిల్ 19th ఆర్ 20th మనకి పోలింగ్ ఉంటుంది. తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి మే 22కి కౌంటింగ్ ఫలితాలు ఉంటాయి. అంటే గ్యాప్ ఎందుకంటే 19th ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ ఎందుకంటే 7 నుంచి 8 దశల్లో 9 దశల్లో కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి. సో ఆ నేపథ్యంలో మనకి తెలంగాణలో కూడా కంపేర్ చేసుకుంటే మే థర్డ్ వీక్ వరకు మనకి ఫలితాలు రావు. సో కొత్త గవర్నమెంట్ ఇప్పుడు లాస్ట్ టైంలో అయితే 2019లో అయితే మే 30th ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే సమయంలో మే 30th కొత్త గవర్నమెంట్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతనే ఈ ఎగ్జామ్ గురించి ఆలోచించడానికి అడ్మినిస్ట్రేటివ్ మిషనరీకి అవకాశం ఉంటుంది. కాబట్టి మే 30వ తారీఖున కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒక మధ్యలో ఒక వీక్ గ్యాప్ ఇచ్చి జూన్ 9న ప్రిలిమ్స్ పెట్టొచ్చు. సో ఈ నేపథ్యంలో మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? సో దీనికోసం ముందు ఒక అనౌన్స్మెంట్ ఏంటంటే, ఒక తెలంగాణ ఎక్స్క్లూజివ్ మాడ్యూల్ ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి ఉంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్, ఎకానమీ, తెలంగాణ జియోగ్రఫీ అండ్ సొసైటీ. సో వీటి మీద ఎక్స్క్లూజివ్గా ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. మామూలుగా ఎలాగో పీసీఎం ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ఎలాగా ఉంటుంది. సో ఈ తెలంగాణ మాడ్యూల్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం మీద ఫిబ్రవరి 25వ తారీఖున మార్నింగ్ 10 o'clockకి ఒక ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. దీనికి అటెండ్ అవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి QR కోడ్ స్కాన్ చేయండి, లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. సో మనకి ప్రిలిమ్స్కి ముందు అందుబాటులో ఉన్న టైం సుమారుగా 100 రోజులు ఉంటుంది. ఫిబ్రవరిలో ఇప్పటి నుంచి 10 రోజులు, మార్చి 31, తర్వాత ఏప్రిల్ ఒక 30 రోజులు, మేలో ఒక 31 డేస్. సో ఓవరాల్గా అటు ఇటుగా మనకి 100 రోజులు టైం ఉంది. ఈ 100 రోజులు అంటే 3 నెలలు అనుకుందాం, రౌండ్ ఫిగర్. ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనం మొత్తం సబ్జెక్టులు సిలబస్ మొత్తాన్ని చూస్తే సబ్జెక్టులను 3 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ సబ్జెక్టులకు ఉన్నాయి, ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్టులకు ఉన్నాయి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులకు ఉన్నాయి. అంటే ప్రిలిమ్స్లోనూ ఉన్నాయి సబ్జెక్టులు, మెయిన్స్లోనూ ఉంటాయి. ఇట్లా మొత్తం 3 రకాల సబ్జెక్టులు ఉన్నాయి. సో ఎక్స్క్లూజివ్గా ప్రిలిమ్స్కి మాత్రమే సంబంధించిన సబ్జెక్టులు ఏంటి అంటే, మన ప్రిలిమ్స్లో మొత్తం 13 యూనిట్లు ఉన్నాయి. ఆ 13 యూనిట్లో కొన్నేమో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఉన్నాయి, అండ్ ఓన్లీ ప్రిలిమ్స్కి సంబంధించినవి కొన్ని ఉన్నాయి. లైక్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, వరల్డ్ జాగ్రఫీ, పబ్లిక్ పాలసీ, తెలంగాణ స్టేట్ పాలసీస్. పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు. స్టేట్ పాలసీస్ అంటే తెలంగాణ స్టేట్ పాలసీస్ అంటే రాష్ట్ర ప్రభుత్వంలో అమలు అవుతున్నటువంటి పథకాలు. సో ఈ ఏరియాస్ అన్నీ కూడా మనకి ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్ అన్నమాట. ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్ట్ అంటే ఇవి ప్రిలిమ్స్లో కూడా చదవాలి. పాలిటీ, ఇండియా అండ్ తెలంగాణ హిస్టరీ, ఎకానమీ, ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ, సోషల్ ఇష్యూస్. వరల్డ్ జాగ్రఫీ మళ్ళీ ప్రిలిమ్స్లో ఉంటుంది. రెండిట్లో కలిపి ఇండియా అండ్ తెలంగాణ జాగ్రఫీ ఉంది, సోషల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇండియన్ సొసైటీ అలాగే తెలంగాణ సొసైటీ. మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మెంటల్ ఎబిలిటీ ఏమో ప్రిలిమ్స్లో ఉంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఏమో మెయిన్స్కి ఉంది. ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ ఉన్నటువంటి అంశాలు. సో ఈ ప్రిలిమ్స్లో ఉన్నటువంటి అంశాలు ప్రిలిమ్స్ కోసం చదవాలి, మెయిన్స్లో ఉన్న అంశాలు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఉన్న అంశాలు రెండింటిని ఈ 100 రోజుల లోపలే కంప్లీట్ చేయాలి. ఇంకా ఎక్స్క్లూజివ్ మెయిన్ సబ్జెక్టులు ఉన్నాయి. జనరల్ ఎస్ఏ, గవర్నెన్స్, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ మూమెంట్. ఇవి ఎక్స్క్లూజివ్ మెయిన్స్కి ఉన్నటువంటి సబ్జెక్టులు. సో ఈ సబ్జెక్టుని నెక్స్ట్ 100 days ప్రిపరేషన్లో ఏం చేయాలంటే, కుదిరితే ఈ ఎక్స్క్లూజివ్ మెయిన్స్ అనే దాన్ని మీరు ముందు
అంటే ఈ ప్రిలిమ్ ఈ 100 రోజుల ముందే కంప్లీట్ చేసుకోవచ్చు టైం బట్టి. సీనియర్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే మెయిన్స్ తర్వాతనే, ప్రిలిమ్స్ తర్వాతనే ఇది మీరు ఫోకస్ చేయాలి. సో, నెక్స్ట్ 100 డేస్‌లో ప్రిపరేషన్ ఫోకస్ అనేది ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీద ఉండాలి. అండ్ సీనియర్స్ ఎక్స్‌క్లూజివ్ మెయిన్స్ మీద కూడా ఫోకస్ పెట్టుకోవచ్చు. అలాగే ఎక్స్‌క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ అయినటువంటి ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో గవర్నెన్స్, ఎస్ఏ, తెలంగాణ మూవ్‌మెంట్ మీకు సమయం ఉంటే ప్రిపరేషన్ బిఫోర్ ప్రిలిమ్స్ పెట్టుకోండి. ఎల్స్ షెడ్యూల్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్టర్ ద ప్రిలిమ్స్. అంటే ఈ తెలంగాణ మూవ్‌మెంట్, తెలంగాణ ఎకానమీ, గవర్నెన్స్, తర్వాత జనరల్ ఎస్ఏ. వీటిని కొత్త వాళ్ళు కొత్తగా ఈ ఎగ్జామ్ రాయబోతున్న వారు మెయిన్స్ తర్వాతనే, ప్రిలిమ్స్ తర్వాతనే షెడ్యూల్ చేయండి మీ ప్రిపరేషన్ అని. ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు ముందే దీన్ని ఒకసారి బ్రషప్ చేసేసుకుంటే మంచిది. సో, ఇలా మీ ప్లానింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులున్నాయి. 100 రోజులు టైం ఉంది. సో, ఎక్స్‌క్లూజివ్ ప్రిలిమ్ సబ్జెక్ట్స్, ఎక్స్‌క్లూజివ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్ సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 100 డేస్‌లో కంప్లీట్ చేయండి. ఎక్స్‌క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్‌క్లూజివ్ మెయిన్ సబ్జెక్ట్స్‌ని కొత్త వాళ్ళైతే ప్రిలిమ్స్ తర్వాత స్టార్ట్ చేసుకోండి. ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అయితే ముందే ఒకసారి బ్రషప్ చేసుకోండి. ఏదైనా సరే ఇది ఈ ఎక్స్‌క్లూజివ్ తెలంగాణ మాడ్యూల్స్ ఇంట్రడక్షన్ క్లాస్‌కైతే ఈ ఫ్రీ క్లాస్‌కైతే మీరు అందరూ అటెండ్ అవ్వండి. సీనియర్స్ అయినా, కొత్త వాళ్ళైనా.